హాయ్ అండి, ఈరోజు మనం టమాటా పెసరపప్పు చేసుకోబోతున్నాం. ముందుగా పెసరపప్పును నీట్గా 2 నుంచి 3 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలను తీసుకోవాలి, 10 పచ్చిమిర్చిని తీసుకోవాలి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఈ విధంగా నిలువుగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. అదేవిధంగా ఉల్లిగడ్డలను కూడా నిలువుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా నిలువుగా 2 ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పును కుక్కర్లోకి తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని తీసుకోవాలి. వెజిటేబుల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. తగినంత పసుపును వేసుకోవాలి. కొంచెం అంతా ఉప్పును వేసుకోవాలి. కొంచెం అంతా వాటర్ పోసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసేయాలి. కుక్కర్ క్లోజ్ చేసుకున్న తర్వాత 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న పప్పును ఒకసారి ఈ విధంగా కలుపుకొని చింతపండు రసాన్ని పోసుకొని కలుపుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి ఎల్లిపాయలను వేసుకోవాలి. ఎండుమిర్చి ఎల్లిపాయలు ఫ్రై అయినాక కరివేపాకు కొంచెం అంతా పోసుకోవాలి. పప్పు ఉడుకుతున్న టైంలో కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని 15 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.